హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్స్. ఎప్పుడు చేసుకునే పూరి కాకుండా ఈసారి ఇలా మసాలా పూరి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేను ఫస్ట్ స్మాల్ కప్ అంటే 50 ml కప్పుతో 1/3 కప్తో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని నాననివ్వాలి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది ఇది బొంబాయి రవ్వ. ఒక 5 నిమిషాలు నాననిద్దాం. ఇలా నానిపోయిన ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నానిపోతుంది అనమాట. ఈ నానిపోయిన దాంట్లో ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కసూరి మేతి, ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఉడకపెట్టుకుని స్మాష్ చేసుకున్న పొటాటో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని, ఒక స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఒకసారి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. 2 కప్స్ గోధుమ పిండి వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం పూరీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఈ తడితో ఇలా కలుపుకుందాము, ఎక్కువ వాటర్ పట్టవు. ఆల్రెడీ మనం బొంబాయి రవ్వ నానబెట్టినప్పుడు కొంచెం వాటర్ వేసాము, పొటాటోలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కలుపుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం ఇందులో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇది నానాలి కొంచెం. ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుంటున్నాను. ఆయిల్ కూడా పోసేసుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ కాగే లోపల మనం పూరీలు చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలు వచ్చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతుందన్నమాట. నేను ఇలా ఒక 10 పూరీలు అయితే తయారు చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటాను. ఇలా నొక్కుకుంటా చేస్తే పొంగుతాయి పూరి అన్నది బాగా. ఈ విధంగా పూరీలన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూడండి లోపల ఎలా ఉన్నాయో ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చింది చూడండి మసాలా పూరి అన్నది. సో ఈ ఎమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.